ఏంటంటే మొన్న ఫేక్ వీడియో కూడా లెక్చరర్స్ రోజుకొకళ్ళు తినండి అని ఒక మాట కూడా మీడియా ముందు ట్విట్టర్లోనూ వాటిలోనూ స్పందించాడు అన్నట్టుగా. ఇది ఇంకా మంచి పని, ప్రతి మంత్రి ఇలా చేయాలి అని ఒక ఆదరణగా ఈయన చేశాడు. ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది. చిన్నపిల్లల విషయంలో కూడా చేస్తున్న పనికి మాలిన వాళ్ళు పెరిగిపోతున్నారు. ఆయాలు కానీ అంగన్వాడీలు కానీ చాలా దారుణంగా తయారవుతున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఇంతకుముందు కూడా ఆయన ఎవరో తిరిగేవాడు, ప్రతాప్ రెడ్డి గారు ఎవరో రెడ్డి గారు, ఆయన వీడియోలు కూడా మేము చూసేవాళ్ళు. బాధేసేదన్న ఆయన చికెన్ రేట్లు అన్నీ చెబుతానంటే ఒక రకమైనది అనిపించేది. పిల్లల దగ్గర ఏందిరా బాబు, గవర్నమెంట్ సొమ్ము తినడానికి ఇంకెక్కడ దొరకలేదా అన్న ఒక ఫీలింగ్ అయితే కలిగింది అన్న. కంపల్సరీ అన్న. ఒకప్పుడు గవర్నమెంట్ అధికారిని లైన్లో పెట్టిన పేరు చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది, మళ్ళీ అదే పేరు లోకేష్ గారికి రాబోతుంది అన్న ఒక హ్యాపీనెస్ అయితే ఈ రోజు మాకు కనపడింది అన్న. నారా లోకేష్ గారి మీద లేదా గవర్నమెంట్ మీద ఇలా నెగిటివ్ ఇంపాక్ట్ చేద్దామని ఎవరైతే పిల్లలతో చేయించారో వాళ్ళకి అదే స్పీడ్ లో కొట్టినట్టు నారా లోకేష్ ఇచ్చేసినారు. కంపల్సరీ ఇంకోసారి ఇట్లాంటివి చేయకూడదు. కంపల్సరీగా ఒక కంట్రోల్ ఉండాలి. ప్రిన్సిపాల్ కింద కంట్రోల్గా లెక్చరర్స్ ఉండాలి. ప్రిన్సిపాల్కి కూడా ఊడిద్ది సీటు అన్న భయం మొదలైంది ఈరోజు అన్న సీన్ అయితే కనపడింది మాకు. అన్న ఇప్పుడు నార్మల్ గా అది కాపీ కొట్టి చేస్తున్నారా మూవీస్ లో చూసి, లేదంటే ప్రతాప్ రెడ్డి గారు చేసినట్టు ఆ స్టైల్లో ఫాలో అయిదాం అనుకుంటున్నారా? అది కాపీలు అంత అవసరం లేదన్న. వచ్చిన మెసేజ్ చూశారు. లెక్చరర్స్ కంపల్సరీగా ఒక రోజు భోజనం చెయ్యాలి. మీరు ఇంటిగా నుంచి తెచ్చుకోవడం కాదు, ఇక్కడ భోజనం చేయాలి. పిల్లలకి ఎట్లా పెడుతున్నారు ఏంది చూడాలి, తెలుసుకోవాలి. ఏంటంటే 16 సంవత్సరాల్లో పిల్లలన్న, వాళ్ళకి ఏం తెలియదు. సోషల్ మీడియాలో ఎన్ని చూసినా కానీ వాళ్ళ విధానం ఆయానికి ఏంటంటే వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ తినేస్తారు. ఆ టైంకి ఏంది అనేది ఆలోచించరు. చిన్న పురుగులు వచ్చినా కూడా వాళ్ళకి కనపడవు. ఆ బియ్యం రేషన్ బియ్యం తీసేసి సన్న బియ్యం పెట్టారు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లో. అక్కడ కూడా పెట్టారు, మరి లేదో విషయం తెలియదు కానీ నాకు ఇక్కడ పెట్టారు. ఇక్కడికి వెళ్ళి భోజనం చూడండి, చాలా బాగుంటుంది పిల్లలకి. బయట 5 రూపాయల భోజనంకే సన్న బియ్యం పెట్టారు, బ్రహ్మాండంగా ఉంటుంది. అట్లాంటి చిన్నపిల్లల దగ్గర గవర్నమెంట్ దగ్గర సొమ్ము తీసుకుంటూ 12,000 15,000 వాళ్ళకి ఇచ్చే కాకుండా అన్ని గవర్నమెంట్ పంపిస్తుంది. వాటిలోనే మళ్ళీ దాచేస్తారు. మళ్ళీ పక్క షాపుల్లో అమ్ముకోటాలు. ఎంత దారుణంగా తయారైనా అంత దారుణంగా తయారు. రేషన్ బియ్యం చూస్తున్నాం, అయ్యి అట్టగా తయారారు. సొసైటీలో ఏంటంటే తినేయడానికి ఇంకేం దొరకలేదా వీళ్ళకి అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా మరి ఇంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు మొన్న డ్రగ్స్ కేసులో దొరికిన ఆయన ఎందుకు అన్నా వదిలేసినట్టు? ఎవరు వదిలేశారన్నా? నోటీస్ ఇచ్చారు కదా స్పాట్ లో. నా రాత్రి జరిగిన దానికి తెల్లారగట్టు 4ంటికి మెయిల్కి వెళ్ళింది, సోషల్ మీడియాకి వచ్చింది. సస్పెండ్లు నువ్వు వారం రోజులలోపు ఎవరైనా ఇవ్వకపోతే సస్పెండ్ చేస్తామని. వాళ్ళ నాన్నగారు వెళ్ళారు పొద్దునే పార్టీ ఆఫీస్కి, అక్కడ అంతా ఎవరైనా ఇచ్చారు. ఆయన వచ్చాడు, మీడియా ముందుకు మాట్లాడాడు. నేను మామూలు పార్టీ అనుకుని వెళ్ళాను, నన్ను అట్లా ఇరికిచ్చారని చెప్పారు. నా వారం రోజుల్లోపు నేను ఇస్తానన్నారు. నెగిటివ్ ప్లేస్లో ఉండడో లేదో అనేది సమాధానం పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. అది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అండ్ ఇంకోటి, వైసీపీ హయాంలో ఉన్నప్పుడు కోడి మీదే నాన్ బెయిలబుల్ కేసు ఉంది, దీనిపైన ఎందుకు అంత రియాక్ట్ కావట్లేరు అని చెప్పేసి వైసీపీ నేతలు. ఏం కోడి మీద ఉందన్న? ఏం కోడి మీద ఉందా? నాటుకోడో ఏదో కోడి, దానిపైనే నాన్ బెయిలబుల్ కేసు అని చెప్పేసి పెట్టారు. ఇప్పుడు ఎందుకు డ్రగ్స్ కేసులో దొరికినా మీ వాళ్ళు అని చెప్పేసి వదిలేస్తున్నారా? ఎన్ని కేసులు ఉన్నాయన్న మీ మీద? మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలియదా? కోడి కత్తి సీన్ ఏమైందన్న? ఆయన పాపం నీ గవర్నమెంట్ వచ్చింది, నీ అభిమానం అని తెలుసు. చిన్నప్పటి నుంచి ఆడు నీ కోసం కలవరిచ్చాడు అని తెలుసు. ఆయనే 4 సంవత్సరాల నుంచి నీ గవర్నమెంట్లోనే నువ్వు బయటికి తీసుకురాలేకపోయావు. మరి నువ్వు కూడా మళ్ళీ విమర్శలు చేస్తే ఎట్లా? విమర్శలు చేయడానికైనా ఏదైనా ఉండాలి కదా. కోడి కత్తి విషయం తీసుకో. ఆడు పాపం ఏదో తెలియక అభిమానంతో చేతిలో ఏదో పెట్టుకున్నా అంటే తగిలిందంట. దానికి అంత రాద్ధాంతం చేశారు అప్పుడు ఎలక్షన్ మూమెంట్. టీడీపీ వాళ్ళు పంపించారు అది ఇది అని చెప్పేసి. ఆడు ఇస్తరీ తెస్తే మొత్తం ఆడలే. ఆడు పాపం వైఎస్ అభిమాని అంట, జగన్మోహన్ రెడ్డి అంటే ఆడి ఇంటి నిండా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉన్నాయంట. మరి అట్లాంటి వాడిని 4 ఏళ్ళు జైల్లో పెట్టారు, ఆయన బయటికి తీసుకురాలేకపోయారు. ఇక నువ్వు ఇట్లాంటి డ్రగ్స్ విషయాలు ఇవన్నీ చిన్న చిన్న విషయాలు చెబితే ఎట్లా? మరి దొరికినట్టు ఆధారాలు ఉన్నాయి. కాల్పులు జరిగినారు పోలీసులు, చిన్న చిన్న చితకాలు కాదు కదా. హైదరాబాద్ పోలీస్ అంటే ఒక పేరు ఉంది. ఎవడైనా కానీ ఎంపీ అని సీఎం అని పిఎం అని దొరికారంటే వాళ్ళ మీద ఉంటుంది కంపల్సరీ. దానికి తగ్గట్టు పార్లమెంట్కి పంపించారు, ఆడ నివేదిక వెళ్ళింది. ఇక్కడ పార్టీకి పంపించారు, పార్టీ సస్పెండ్, నువ్వు వారంలోకి ఎవరైపోతే నువ్వు ఉండిద్దని చెప్పింది. అది దానిలో ఏం లేదు. టీడీపీ పార్టీ మీద విమర్శలు చేయడం అంటే తండగా. చిన్న చిన్న కులాల వాళ్ళని పైకి తెచ్చిన పార్టీ ఏదంటే ఇప్పుడు కూడా చెప్పగలం టీడీపీ పార్టీయే. అట్లాంటి పార్టీ మీద ఇట్లాంటి వాళ్ళు ఇక తయారయ్యారంటే వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మేము అనుకుంటాం. అండ్ పొట్టి శ్రీరాములు విగ్రహం కన్నా ఎన్టీఆర్ గారి విగ్రహం పెద్దగా కడుతున్నారంట, అవసరమా? కట్టాలి. కట్టొద్దని ఎవరన్నారు? వాళ్ళ ఇంటి ముందు కట్టుకోమన్నారు. ఎవరింటి ముందు కడతారు? ఎవరింటి ముందు కడతారు? ప్రతి ఊర్లో ఉంటది. ఎన్టీ రామారావు బొమ్మ దగ్గరికి హైదరాబాద్ లో ఎన్టీ రామారావు గారి అది ఉంది,
దానికి కూడా 5 రూపాయలు వసూలు చేసేది. కానీ మీరు పులివెందుల్లో వెళ్ళి చూడు 450 రూపాయలు అంట, ఫోటోలు దిగాలంటే 600 అంట. మరి అంత వసూళ్ళు లేదుగా. మరి మీరు కూడా మమ్మల్ని మా విగ్రహాల గురించి మాట్లాడితే ఎట్లా? మీరే అలవాటు చేసింది విగ్రహాలు. మరి మీరే అలవాటు చేసింది. ఇప్పుడు ఆ విజయవాడలో కట్టారు అంబేద్కర్ గారి విగ్రహం. ఇక్కడైనా గత వెళ్ళి చూడండిస్తున్నారు, అక్కడికి వెళ్ళి చూస్తున్నారు ఎవరన్నా? దానికి ఏమైనా ఏర్పాట్లు ఏమైనా చేశారు మీ ప్రభుత్వాలు? మరి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చినాక వెళ్తున్నారు, ఆదరణ పెరిగింది విజయవాడలో. ఈవినింగ్ వెళ్తే కాస్త జనం కనపడుతున్నారు అక్కడ. మీ 4 ఏళ్ళు 2 ఏళ్ళు అనుకుంటా కట్టింది, 2 ఏళ్ళు సంవత్సరంలో ఎవరైనా వెళ్ళారు ఆడికి? చూశారు అసలు? దండేశారు, పక్క వచ్చారు అంతే. మరి ఏం ప్రయోజనం? విగ్రహం పెడితే 1 రూపాయి ప్రయోజనం గవర్నమెంట్కి ఉండాలి, దానివల్ల 1 రూపాయి వస్తుంది అని దిగుతున్నారు అందరూ. ఏ గవర్నమెంట్లో అయినా 1 రూపాయి పెడుతున్నారు, దానికి ఏదో 10,000 వచ్చాయని 20,000, 1 రూపాయి పెడితే 10 రూపాయలు అయినా 20 రూపాయలు అయినా పుక్కారులు లేపుతున్నారు. మరి జనానికి ఇచ్చి సోమరిపోతులు చేసే కన్నా రోడ్లు వేసి ఇట్లాంటివి పెడితే బెనిఫిటే కదన్నా. నువ్వు 10 రూపాయలతో పనికి రాట్లా, అంత కల్తీ జరుగుతుంది. అంటే అదేమంటే ఆవు గడ్డి తింద చూసా, ఆ గడ్డి వల్ల కల్తీ పాలు వచ్చినాయి అని నువ్వే అంటున్నావు. ఆ గడ్డి ఎట్లా తయారైంది కల్తీగా? నువ్వు ఇచ్చిన సోమరిపోతు వల్లే కదా. వచ్చి కోతగా వేసేవాళ్ళు దొరక్క, నాటేసేవాళ్ళు దొరక్క మిషన్లు వచ్చినాయి, అన్ని దుద్దు అయిపోతున్నాయి. అది గినే గడ్డి సరైన గడ్డి తింటుందా? ఇంతకుముందు గడ్డి అంతా ఎట్లా ఉండేది? ఆవులు కాసేపు నవ్వులే, ఇప్పుడు అన్ని పొట్టు, ముసలాళ్ళకి పెడతారు పొట్టు. అట్లా పెడుతుంటే గేదెలు ఏం పాలు ఇస్తాయి? ఈ కల్తీ ఆవుకి ఏమవుతాయి? నువ్వు చెప్పిన నీతి సూత్రాలు నీకే కొడుతున్నాయి కదా. అంటే పొట్టి శ్రీరామ్ సరే అన్న, ఆంధ్ర అవతరణ ఎప్పుడు జరిగిందో తెలియదు, ఆయన ఎన్ని రోజులు దీక్ష చేశాడో తెలియదు. ఆయన అన్న ఇనువే వాటి గురించి కూడా పూర్తిగా తెలియని వాళ్ళు కూడా ముఖ్యమంత్రులుగా చేశారు. వాటి గురించి విమర్శలు చేశారంటే దానికన్నా సిగ్గుసేటు ఇంకొకటి లేదు. గుర్తుపెట్టుకోండి, పొట్టి శ్రీరాములు గారి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదని నేను